మత్తు వదలరా ఫ్రేమ్ డైరెక్టర్ రితేష్ రాణా డైరెక్షన్లో కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ ఎవేషన్ కామెడీ జెట్లీ. ఈ సినిమా ఎలా ఉందంటే, ప్రజాపతి అజయ్ అనే ఒక పెద్ద స్కామర్ మధ్యతరగతి ప్రజలను మోసం చేసి దుబాయ్ పారిపోవాలని చూస్తాడు. అతన్ని పట్టుకుని ఇండియా తీసుకురావడానికి సీక్రెట్ ఏజెంట్ శివానీ రాయ్ దుబాయ్ వెళ్తుంది. దుబాయ్ నుంచి తీసుకువచ్చే విమానంలో అతను ఎక్కించినప్పుడు ఆ ఫైట్లో జరిగే గందరగోళం, రకరకాల గ్యాంగ్లు అటాక్ల మధ్య డాక్టర్ వేదవ్యాసు ఎలా ఇరుక్కున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సత్య కామెడీ. ఈ సినిమాకు అతి పెద్ద బలం సత్య. తన వాయిస్ ఓవరు, టైమింగ్ మరియు మేనరిజంతో సినిమాను భుజంపై వేసుకొని నడిపించాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్లో సత్య నటన నవ్వులు పూయిస్తాయి. ఇక రితేష్ రాణా మార్కు, వ్యాకీ కామెడీ, మీము కల్చర్ రిఫ్రెషన్ అక్కడక్కడ బాగా పేలాయి. యాంటీ మరియు సోషల్ మీడియా ఆడియన్స్కు ఈ స్టైల్ నచ్చుతుంది. కాలభైరవి అందించిన బీజిఎం సినిమాకు మూడుకు తగ్గట్లుగా ఉంది. ఫ్లైట్లో జరిగే గందరగోళం బాగా ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిన సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ గాడి తప్పినట్టు అనిపిస్తుంది. లాజిక్ లేని సీక్వెన్సెస్, గందరగోళం అనిపించే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు విసిగిస్తాయి. వెన్నెల కిషోరు, వైవా వరుస, గెటప్ శ్రీను వంటి దిగ్జాల కామెడియన్లు ఉన్నప్పటికీ వారికి సరైన స్కోపు ఉన్న పాత్రలైతే లభించలేదు అనిపించింది. ఇక పేలవైన విజువల్స్ ఎఫెక్టు, ఫ్లైట్ సీక్వెన్స్లో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ముఖ్యంగా గాలిలో జరిగే యాక్షన్ సీన్స్ అస్సలు సహజంగా అనిపించవు. కొన్ని కామెడీ బిట్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. దీనివల్ల క్లైమాక్స్లో వచ్చేసరికి నీరసంగా అనిపిస్తుంది. ఇక మీరు గనుక సత్య కామెడీకి పెద్ద ఫ్యాన్ అయి ఉంటే, ఎటువంటి లాజిక్స్ వెతకకుండా కేవలం టైంపాస్ కోసం సినిమా చూడాలనుకుంటే జెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు.